పెరు దేశ అధ్యక్షురాలు డైనా బొలురేటే ధరించిన వాచ్ ఇప్పుడు ఆమెకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. అఫిడవిట్లో ఆమె వాచ్ గురించి ప్రస్తావించకపోవడంతో ఆమె ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత ఆమె తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారా అనే కోణంలో సోదాలు నిర్వహించారు. 2022లో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అప్పటి అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో ప్రయత్నించడంతో ఆయన్ని అధికారం నుంచి తప్పించి డైనా పగ్గాలు చేపట్టారు. అత్యున్నత న్యాయస్థానం నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమక్షంలోనే సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆ దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అధ్యక్షురాలిగా ఎంపికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అయితే ఆమె ఎన్నికల వేళ దాఖలు చేసిన అఫిడవిట్లో రోలెక్స్ వాచ్ గురించి ప్రస్తావించలేదు. దీంతో ఆమె రికార్డుల్లో చూపించని ఖరీదైన రోలెక్స్ వాచ్ను పెట్టుకున్నారంటూ అక్కడ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఆ వాచ్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే అధికారులు సోదాలు నిర్వహించే సమయంలో డైనా ఇంట్లో లేరు. మరోవైపు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను డైనా కొట్టిపారేశారు. ప్రభుత్వ సొమ్ముతో అంత ఖరీదైన వాచ్ను ఎలా కొనుగోలు చేశారనే ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ప్రభుత్వ సొమ్ముతో ఆ వాచ్ను కొనుగోలు చేయలేదన్న డైనా తాను కష్టపడి సంపాదించుకుని వాచ్ కొనుక్కున్నానని, స్వచ్ఛంగా తాను అధ్యక్ష భవనంలోకి వచ్చానని, అంతే స్వచ్ఛంగా ఇక్కడి నుంచి వెళతానన్నారు. అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ మాజీ అధ్యక్షుడు పెడ్రో ప్రయత్నించారు. అయితే పెరు రాజ్యాంగం ప్రకారం అధ్యక్షురాలిపై అవినీతి ఆరోపణలు రుజువైనప్పటికీ ఆమె పదవీకాలం పూర్తయ్యే వరకు చర్యలు తీసుకునే అవకాశం లేదు. దీంతో ఆమె 2026 జూలై వరకు అధ్యక్షురాలి పదవిలో కొనసాగనున్నారు.